ఈ వీడియోలో మీరు మన వల్ల ది మోస్ట్ డేంజరస్ కుక్క జాతుల గురించి వినబోతున్నారు. అండ్ ఆ కుక్కలను కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు. కొంతమందికి కుక్కలంటే భయం, అంటే ఫ్రాంక్లీ ఉచ్చా. అందులో నేను కూడా ఒకటిని. నార్మల్ గా మన స్ట్రీట్ లో ఉండే కొన్ని స్ట్రీట్ డాగ్స్ ని, అలాగే ఇండియాలో పెంచుకునే ఫ్రెండ్లీ డాగ్స్ ని చూస్తేనే మనం భయపడితే, అదే ఈ వీడియోలో చూపించబోయే ఈ 10 డేంజరస్ బ్రీడ్ ని మీరు రియల్ గా చూస్తే నో డౌట్ ఖచ్చితంగా హార్ట్ అటాక్. అండ్ ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి డాగ్ బ్రీడ్ డేంజరసే కాదు, ఎక్స్పెన్సివ్ కూడా. ఒక్కొక్క డాగ్ లక్షల్లో అండ్ కోట్లలో ఉంటుంది. నెంబర్ 10 అలాస్కన్ మాలామూట్. అలాస్కన్ మాలామూట్ చాలా క్యూట్ గా ఉంది కదా? ఎస్, అలానే ఉంటుంది. బట్ ఇది మన ప్రపంచంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ కుక్క జాతుల్లో ఒకటి. ఇది చూడడానికి ఫాక్స్ లానే ఉంటుంది. కుక్క జాతికి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. అవి స్ట్రెంత్, బ్యూటీ అండ్ విశ్వాసం. ఈ డాగ్స్ చాలా విశ్వాసంతో ఉంటాయి. అందుకే ఈ డాగ్ బ్రీడ్ డేంజరస్ అయినప్పటికీ చాలా మంది పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ డాగ్ గురించి కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఈ డాగ్ బ్రీడ్ ఆరిజిన్ అంటే ఫస్ట్ పుట్టిన ప్లేస్ యునైటెడ్ స్టేట్స్ అలాస్కా. ఈ డాగ్ సైజ్ వచ్చేసి మేల్స్ లో అయితే 25 ఇంచెస్ టాల్, ఫీమేల్స్ లో అయితే 23 ఇంచెస్ టాల్ ఉంటుంది. అండ్ ఈ డాగ్ 10 to 14 ఇయర్స్ వరకు బ్రతుకుతుంది. ఈ డాగ్ బ్రీడ్స్ వైట్, గ్రే, బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఇంకా ఈ డాగ్ ను వేపడానికి నెలకు 2000 రూపీస్ ఖర్చు అవుతుంది. ప్రైస్ చూస్తే ఒక్క డాగ్ 45,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. 9 బాక్సర్. ఈ కుక్క జాతిని మన లోకల్లో కూడా చాలానే చూసి ఉంటారు. దీని దవడ స్క్వేర్ షేప్ లో ఉంటుంది. అండ్ ఈ డాగ్ చాలా మసిల్స్ తో ఉంటుంది. ఈ డాగ్స్ చిన్నగా షార్ట్ హెయిర్స్ తో ఉంటాయి. ఈ బాక్సర్ డాగ్ బ్రీడ్ చాలా ఇంటెలిజెంట్, లాయలిటీ అండ్ చాలా సరదాగా ఉంటాయి. చెప్పినా కదా, మీ స్ట్రీట్ లో ఉన్న బాక్సర్ డాగ్ దగ్గరికి వెళ్లి కోతి పనులు చేస్తే పిక్కలు పీకేస్తాయి. ఈ డాగ్ యొక్క ఆరిజిన్ వచ్చేసి జర్మనీ. అండ్ సైజ్ గురించి చూసినట్టయితే మేల్ లో 58 to 63 సెంటీమీటర్స్ పొడవు ఉంటాయి. అండ్ ఫీమేల్స్ లో అయితే 58 సెంటీమీటర్స్ పొడవు ఉంటాయి. ఈ డాగ్స్ యావరేజ్ వెయిట్ వచ్చేసి 27 kgs. అలాగే ఇవి 10 to 12 ఇయర్స్ వరకు బ్రతుకుతాయి. ఈ డాగ్ బ్రీడ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మన ఇండియాలో 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. జైట్ సైబేరియన్ హస్కీస్. ఈ సైబేరియన్ హస్కీస్ డేంజరసే కాదు, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి. ఈ డాగ్ బ్రీడ్ ని ఎక్కువగా విజయ్ దేవరకొండ దగ్గర చూస్తుంటాం. ఈ డాగ్ బ్రీడ్ ఆరిజిన్ వచ్చేసి రష్యాలోని సైబేరియా. సైబేరియాలో ఫస్ట్ పుట్టింది కాబట్టి ఈ డాగ్ ని సైబేరియన్ హస్కీస్ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఏంది వీడు 10 డేంజరస్ డాగ్ బ్రీడ్స్ అని చెప్పి ఇలాంటి ఫ్రెండ్లీ అండ్ బ్యూటిఫుల్ డాగ్స్ గురించి చెప్తున్నాడు అని. ఎస్, ఫ్రాంక్లీ ఈ డౌట్ అయితే చాలా మంది పీపుల్ గా వచ్చే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ఈ 3 డాగ్ బ్రీడ్స్ చాలా డేంజరస్. ఇవి జస్ట్ వాటి ఓనర్స్ తో మాత్రమే మంచిగా ఉంటాయి. మనం కొంతమంది లాయన్స్ ని పెంచుకోవడం చూస్తుంటాం. అలానే లాయన్స్ ఏమైనా ఫ్రెండ్లీయా? 7 బుల్ మస్టిఫ్. ఈ కుక్కని ఏదో చూసినట్లు ఉంది కదా? ఎస్, ఈ డాగ్స్ కూడా చాలా కనిపిస్తాయి. ఐ మీన్ చాలా మంది వీటిని పెంచుకుంటారు. ఈ కుక్కని పెంచుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డాగ్స్ చాలా స్ట్రాంగ్, ఫిజికల్లీ అండ్ మెంటలీ కూడా. ఈ డాగ్స్ ఆరిజిన్ వచ్చేసి ఇంగ్లాండ్. ఈ డాగ్ హైట్ యావరేజ్ గా 25 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి 20 kgs. ఈ డాగ్ లైఫ్ టైం వచ్చేసి 8 to 10 ఇయర్స్. ఈ డాగ్ లో అన్నిటికంటే దీని ఫేస్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్. అందుకే ఈ డాగ్ ని పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అండ్ ఈ డాగ్ కూడా మన వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ డాగ్. దీన్ని కొనాలంటే మన ఇండియాలో దీని కాస్ట్ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 అమెరికన్ బుల్డాగ్. అమెరికన్ బుల్డాగ్ ఇది చూడడానికి చాలా యూనిక్ గా ఉంది కదా? సేమ్ జెర్సీ ఆవులకనే ఉంది కదా? ఈ అమెరికన్ బుల్డాగ్ రెస్క్యూ పర్పస్ లో చాలా ఎక్కువగా వాడతారు. ఎగ్జాంపుల్ గా మన పోలీస్ వాళ్ళు వాడతారు కదా, అలా. ఇది చాలా డేంజరస్ డాగే అయినప్పటికీ దీనికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ డాగ్ ని మాక్సిమం ఎవరు పెంచుకోరు, ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇది చాలా డేంజరస్. ఎంత మంచిగా పెంచినా మనల్ని ఎప్పుడు కరుస్తుందో తెలియదు. సెకండ్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ డాగ్. ఒక్క డాగ్ ప్రైస్ 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ డాగ్ ఆరిజిన్ వచ్చేసి అమెరికా. ఈ డాగ్ లైఫ్ టైం వచ్చేసి 10 to 16 ఇయర్స్. 5 డాబర్మన్ పిన్సర్. ఈ డాగ్స్ ని మనం పోలీసుల దగ్గర చూస్తుంటాం. ఈ డాబర్మన్ డాగ్స్ చాలా హైట్ అండ్ చాలా లెంత్ గా ఉంటాయి. ఈ డాగ్స్ ని World War I అండ్ World War II టైంలో ఎక్కువగా వాడేవారు. ఈ డాగ్స్ చాలా విశ్వాసంగా అండ్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాయంట. ఈ డాగ్ బ్రీడ్ ఆరిజిన్ జర్మనీ. దీని వెయిట్ 27 to 45 kilograms వరకు ఉంటుంది. అండ్ ఇది 10 to 13 ఇయర్స్ వరకు బ్రతుకుతుంది. ఈ డాగ్స్ ని కొన్ని కంట్రీస్ లో పెంచుకోవడం ఇల్లీగల్. అలాగే కొన్ని కంట్రీస్ లో వీటిని పెంచుకోవచ్చు, బట్ స్ట్రీట్ లో తిప్పడం ఇల్లీగల్. ఫ్రాంక్లీ ఈ డాగ్ ని రియల్ గా చూస్తే మినీ హార్ట్ అటాక్ వస్తుంది. 4 జర్మన్ షెపర్డ్. జర్మన్ షెపర్డ్ చాలా ఇంటెలిజెంట్, లాయలిటీ అండ్ ప్రొటెక్టివ్ గా ఉంటాయి. బట్ ఈ డాగ్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ డాగ్. ఈ డాగ్ మన తెలుగు టెక్ యూట్యూబర్ అయిన ప్రసాద్ బ్రో దగ్గర ఉంది. అండ్ ప్రసాద్ బ్రో ఛానల్ లో చాలానే చూస్తుంటారు. ఈ డాగ్ ఆరిజిన్ వచ్చేసి జర్మనీ. ఇది జర్మనీకి చెందిన కుక్క జాతి. ఈ డాగ్ వెయిట్ 23 to 41 kilograms వరకు ఉంటుంది. అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 9 to 13 ఇయర్స్. ఈ డాగ్ 30 km/h స్పీడ్ తో ఉరుకుతుందంట. గ్రేట్. ఈ డాగ్ చాలా కలర్స్ లో ఉంటుంది. బ్లాక్, బ్రౌన్, వైట్, బ్లాక్ అండ్ బ్రౌన్ ఎక్సెట్రా. అండ్ లాస్ట్ దీని ప్రైస్ చూసుకుంటే 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 డోగో ఆర్జెంటీనో. డోగో ఆర్జెంటీనో. ఈ డాగ్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా? దీన్ని దగ్గర నుంచి చూస్తే మాత్రం అవుటే. ఈ డాగ్స్ ని మన ఇండియాలో కాదు, ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువగా పెంచుకుంటారు. ఈ డాగ్స్ జస్ట్ వైట్ కలర్ లోనే ఉంటాయి. ఈ డాగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా ఈ డాగ్ ఆరిజిన్ వచ్చేసి అర్జెంటీనా. ఇది యావరేజ్ గా 40 to 45 kgs వరకు ఉంటుంది. ఇంకా లైఫ్ స్పాన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ డాగ్ 10 to 12 ఇయర్స్ వరకు బ్రతుకుతుంది. కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, ఫెర్మన్ ఐలాండ్స్, డెన్మార్క్, ఫీజీ, ఐస్లాండ్స్, సింగపూర్ అండ్ యుక్రెయిన్ లో ఈ డాగ్ బ్రీడ్ ని బ్యాన్ చేశారు. ఇంకా యూకే లో అయితే ఈ డాగ్ ని పెంచుకోవడం చాలా పెద్ద క్రైమ్. 2 రోట్వైలర్. చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా? ఈ డాగ్ చాలా మస్కులర్ గా ఉంటుంది. ఈ డాగ్ ఆరిజిన్ జర్మనీ. అయితే రోమన్ ఎంపైర్స్ ఈ డాగ్ ని కాపలుగా పెట్టుకునేవారంట. ఈ డాగ్ సైజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఈ డాగ్ 8 to 10 ఇయర్స్ వరకు బ్రతుకుతుంది. ఈ డాగ్ కూడా మన వరల్డ్ లో అనేది మోస్ట్ డేంజరస్ డాగ్ లో ఒకటి. ఈ డాగ్ బాడీని చూస్తేనే భయపడతారు. అలాగే ఈ డాగ్ చాలా ఇంటెలిజెంట్ అండ్ ఫియర్లెస్. లాస్ట్ నెంబర్ 1 పిట్బుల్. మీరు ఆల్రెడీ thumbnail లో ఈ డాగ్ ని చూసే ఉంటారు. మాక్సిమం పీపుల్ ఈ డాగ్ ఇమేజ్ ని చూసే ఈ వీడియోని క్లిక్ చేసి ఉంటారు. నో డౌట్ పిట్బుల్ మన వరల్డ్ లోనే డేంజరస్ డాగ్. ఈ డాగ్ ని చాలా కంట్రీస్ లో బ్యాన్ చేశారు. కంట్రీస్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది, అందుకే చెప్తలే. ఈ డాగ్ ఆరిజిన్ వచ్చేసి అమెరికా. దీని వెయిట్ అయితే దగ్గర 50 kgs
చేసి ఉంటుంది. ఈ డాగ్ ని హాలీవుడ్ ఫిల్మ్స్ లో కూడా యూజ్ చేశారు. మూవీస్ వచ్చేసి వన్స్ అపాన్ ఎ టైమ్ హాలీవుడ్, వర్నికా మార్స్ ఎక్సెట్రా. ఈ 10 డాగ్స్ లో మీకు బాగా భయంగా అనిపించిన డాగ్ అయితే కింద కామెంట్ చేయండి.